ఒకవేళ నీ జీవితంలో ఎక్కడ కొరత ఉందో, నీ జీవితంలో ఎక్కడ ల్యాక్ ఉందో, ఆధ్యాత్మికంగా ఎక్కడ వెనుకబడిపోయావో ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకే తెలుస్తుందండి. ఇంకెవరో వచ్చి మనకి చెప్పక్కర్లేదు. నువ్వు ఆత్మీయతలో పడిపోతున్నావు, దేవుని ప్రేమ అని హృదయంలో లేదు అని ఇంకెవరో మనకు వచ్చి చెప్పక్కర్లేదు. కానీ మనకే తెలుస్తుంది. మనం పరీక్షించుకోగలిగితే, దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఎక్కడెక్కడ మనలో లోటుపాట్లు ఉన్నాయో. వాటన్నిటిని మనం దేవుని సన్నిధిలో ఎలా అయితే హబక్కుకు భక్తుడు ఆనెస్ట్గా ప్రార్థన చేశాడో, మనం కూడా ప్రవ్వా పలానా విషయంలో నేను వెనుకబడిపోతున్నాను, పలానా విషయంలో నేను ఐఎమ్ ల్యాకింగ్ స్పిరిచువలీ, ఆధ్యాత్మికంగా నేను కొరతగా ఉన్నాను ప్రవ్వా, నాకు సహాయం చేయని అడిగినప్పుడు దేవుడు ఆయన కార్యాలను మన జీవితంలో నూతన పరిచే దేవుడు. మేబీ యు ఆర్ ల్యాకింగ్ ఇన్ ప్యాషన్ ఫర్ గాడ్. దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోతుందేమో, అడుగు ప్రవ్వా నాకు ఆసక్తి ఇవ్వు. దేవుని ఆరాధించడం తగ్గిపోయిందేమో, సనగడం ఎక్కువైపోయిందేమో, అడుగు ప్రవ్వా ఇంకా ఎక్కువ ఆరాధించడానికి సహాయం, ఆరాధన ఆత్మ నాకు ఇవ్వయ్యా. ఒకవేళ ప్రార్థన బాగా చేసే వ్యక్తివి ఇప్పుడు ప్రార్థన తక్కువైపోయిందేమో, అడుగు ప్రవ్వా ప్రార్థన ఆత్మతో నన్ను నింపయ్యా, నాకు సహాయం చేయని.